అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 3 రోజుల పండుగయే జోరుంటది. పండుగ పూట సుత రాజకీయాలు తిట్టుకునుడు అవసరమా చెప్పుర్రి. అందుకే ఇయాల తెలంగాణ, ఆంధ్ర, అయోధ్య పండుగలు, జాతరల వార్తలు తెచ్చినాం. ఫస్ట్ హెడ్లైన్స్. అయోధ్యలో కలర్ఫుల్ లైటింగ్. 6 రోజులైతే గుడి ఓపెనింగ్. కోనసీమలో కోడి పందాలు. చేతులు మారిన కోట్ల రూపాయలు. మునుగోడ్ల బెల్ట్ షాప్ల మూత. బంద్ చేపియాలనట అంతట సుత. అయోధ్య అయోధ్య అయోధ్య, రామ మందిరం రామ మందిరం రామ మందిరం. దేశమంతా ఇదే చర్చ ఇప్పుడు. కొత్త గుడి అట్లా కట్టిండ్రు, తలుపులు ఇట్లా పెట్టిండ్రు, ఓపెనింగ్ అట్లా చేస్తారట, వాళ్ళు వస్తారట, వీళ్ళని పిలిచిరట అని అందరు మాట్లాడుకుంటున్నారు. అందుకే మొత్తం వివరాలతోటి గీ వార్త పట్టుకొచ్చినాం అయోధ్యకెళ్ళి. అయోధ్యలో రామయ్య దర్శనానికి ఆలైనట్టే ఈ 22 తారీఖు అంటే మల్ల సోమవారం నాడే గుడి ఓపెనింగ్. పగటిలి 12 గంటల 15 నిమిషాలకెళ్ళి అర్ధగంట సేపు నడుస్తుంది కార్యము. రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అదే మంచి ముహూర్తమట. గర్భగుడిలో పూజలు చేసే భాగ్యము అందరికి లేదు. ప్రధానమంత్రి మోడీ సార్ కు మాత్రమే. లోపలికి పోయేది ఇంకో నలుగురే. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్, రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాసు. కార్యం దగ్గరుండి జరిపిస్తాడు కాబట్టి దీక్ష పట్టిండు మోడీ సారు. పండుగ నాటి దాకా రోజుకు ఒక పూట భోజనమే. దేశంలో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజులు, సన్యాసులు, పెద్ద పెద్దోళ్ళు, ముఖ్యమైన లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు ఇట్లా 7,000 మందికి కారట్లు పంపిరు తప్పకుండా రావాలని. అయితే రామభక్తులు ఆ దినం రావద్దు, అందరికి తక్లీఫ్ అవుతుంది, మర్నాడు సంధి రావాలని ముందే సాటింపేసిర్రు. కాకుంటే పండుగ నాడు అయోధ్యలో ఏం జరుగుతుందో చూస్తానికి దేశమంతా అన్ని గుళ్ళలా పెద్ద పెద్ద టీవీలు పెడతారట. పెద్ద యాగశాల కట్టిండ్రు. 45 టన్నుల లడ్డూలు తయారైతున్నాయి భక్తుల కోసానికి. కొత్త గాలి మోటార్ డిపో, కొత్త రైలు స్టేషన్ కట్టిర్రు. మొన్ననే మోడీ సార్ వచ్చి అంత చూసిపోయిండు. ఇంకేం చేయాలనో సలహాలు ఇచ్చిండు. అన్ని రాష్ట్రాలకెళ్లి రైలు బండ్లు, గాలి మోటార్లు నడుస్తున్నాయి. గుడి ఓపెన్ అయినాక 3 ఏళ్లు దినం 3 లక్షల మంది భక్తులు వస్తారట అందాజ లెక్క. 100 ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిర్రు. అయోధ్య అంతటా రంగులేస్తున్నారు, గోడల మీద బొమ్మలు దింపుతున్నారు. రాత్రిపూట కలర్ లైట్లతోటి చెక్కుమంటుంది. భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. పండుగ నాడు ఈ స్కూళ్లు, మందు దుకాణాలు బంద్. సీఎం సార్ మొత్తం పండుగ పని మీదనే ఉన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వస్తారా, ఫుల్ సెక్యూరిటీ పెడుతున్నారు. గుడికి వచ్చేటోళ్ళు ఫోన్లు, వాచీలు, రిమోట్లు ఏవి పట్టుకురావద్దు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు కాకుండా పంచకట్టు, చీరలతో రావాలని చెప్తున్నారు. ఇది రాముల వారి జాగే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఎమ్మటే 3.5 ఏళ్ల కిందట మోడీ సార్ వచ్చి భూమి పూజ చేసిండు. అప్పటికెళ్లి పనులు నడుస్తున్నాయి. మొత్తం 6 ఎకరాల జాగా. భూమిలోకెళ్లి ఉసుకదోడే 3 ఫ్లోర్ల గుడి కట్టిండ్రు. నాగర శైలి పద్ధతి అంటారు దీన్ని. షిమ్టి, ఇనుము అస్సలు వాడరు, మొత్తం రౌతే. అది కూడా రాజస్థాన్ కెళ్ళి తెచ్చిన గులాబీ రాయి. నడిమిట్ల కాంక్రీట్ గిట్ల వాడలే. భూకంపాలు వచ్చినా, పెద్ద పెద్ద తుఫానులు లేచినా, ఇంకేమైనా గింత కూడా ఖరాబ్ కాకుండా బందోబస్తు కట్టిండ్రు. 115 దేశాల నదులు, సముద్రాల నీళ్లు, 2,500 ఏరియాలకెళ్లి మట్టి తెచ్చిండ్రు. 3,500 మంది కార్మికులు ఇరాం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నారు. శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు రాముని దాకేటట్టు కట్టిండ్రు. గర్భగుడిలో బాలరామునికి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. గ్రౌండ్ ఫ్లోర్ 160, ఫస్ట్ ఫ్లోర్ 132, సెకండ్ ఫ్లోర్ 34, ఇట్లా మొత్తం 392 స్తంభాలు ఉంటాయి. అందమైన బొమ్మలు చెక్కిండ్రు. ఇక తలుపులు 44, ముఖ్యమైన వాటికి బంగారు పూత. ఈ పంతనం మన హైదరాబాద్ శిల్పులదేనుల్లో. మహారాష్ట్రలో ఉన్న బాల కెళ్ళి టేకు తెప్పించి 60 మంది కష్టపడితే గింత ముద్దు కొడుతున్నాయి. 8 అడుగులు ఎత్తండి, 12 అడుగులు వెడల్పు గర్భగుడి తలుపు. మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగులు ఎత్తు, రకరకాల వెడల్పులు ఉన్నాయి. రామయ్య పాదుకలు తయారు చేసింది కూడా మనోళ్లే. బోయినపల్లిలుండే రామలింగాచారి ఇంకో 6 25 రోజులు తిప్పల పడితే ఇంత మంచిగా వచ్చినాయి. బంగారం, వెండి, రాగి, సత్తు, తగలం కలిపిన పంచలోహ పాదుకలు. శ్రీరామచంద్ర వారు విష్ణుమూర్తికి సంబంధించినవి ఏమేమి ఉండాలనే ఆలోచన ప్రకారంగా మేము ఇక్కడ శంకు, ఇక్కడ చక్రం, ఇది శంకు చక్రం. ఈ భక్తుడు 8 కిలోల ఎండి పాదుకలు చేపించి పాదయాత్రగా తీసుకుపోతున్నాడు. గుడి కోసం ఇప్పటికే 1000 కోట్లకు మీద ఖర్చు అయ్యిందట. మొత్తం కట్టేతానికి ఇంకో 1.5-2 ఏళ్లు కావచ్చు. ఇప్పుడైతే ఇది కట్టి ఓపెనింగ్ చేస్తారు అన్నట్టు.
సీతమ్మ వారు పుట్టిందని చెప్పుకునే నేపాల్ దేశం జానకీపూర్ నుంచి బంగారం వెండి కానుకలు వచ్చినాయి. 800 మంది 500 పెట్టెలు తీసుకొని 30 రథాలలో వచ్చిరు అమ్మగారింటికి వెళ్లి. బంగారు బాణం, కత్తి, ఎండు పాదుకలు, కంఠహారాలు, తీరొక్క నగలు, పట్టుబట్టలు, మిఠాయిలు, పండ్లు, ఫలాలు. సీతమ్మ స్వయంవరంలా జనక మహారాజు ఇట్లనే కానుకలు పెట్టిండట. ఈ ఇటు చూడండి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభము అంటే 5500 కిలోల బరువు, 44 అడుగుల పొడుగు. గుజరాత్ లో తయారు చేసి బండి మీద అయోధ్యకు తీసుకొచ్చిర్రు. పండుగ నాడు దీని మీద జెండా ఎగిరేస్తాడట మోడీ సారు. ఇదేమో పెద్ద గంట 600 కిలోలు మరి మీద జై శ్రీరామ్ అని రాసి ఉంది. తమిళనాడులో తయారు చేసి తెచ్చిరట. గంట కొట్టంగానే ఓంకార శబ్దం వస్తుందట. అయోధ్యలో వెలిగిస్తానికి గీళ్ళు 108 కిలోల అగరబత్తి రెడీ చేసిండ్రు గుజరాత్ లా. బరువు 3657 కిలోలు. దీనికోసము 374 కిలోల గూగలు, 280 కిలోల బార్లీ, 191 కిలోల ఆవు నెయ్యి, 108 కిలోల సుగంధ ద్రవ్యాలు, 572 కిలోల గులాబీ పూలు వాడితే 5.5 లక్షలు ఖర్చు వచ్చిందట. పండుగ నాడు ముట్టిస్తే 41 రోజులు మండుతుందంటే ఎట్లుంటదో చూడండిగా. అంతేకాదు దునియాలనే పెద్ద దీపం అయోధ్యలో చూడబోతున్నాము. 21 క్వింటాల నూనె పోసి ఒత్తి కోసం క్వింటాల్నర పత్తి వాడుతున్నారంటే ఎంత పెద్దగా ఉంటుందో చూడండిగా. గీళ్ళు 7000 కిలోల రామ్ హల్వా వండుతున్నారు. 12,000 లీటర్లు పట్టే కడాయి లేపాలంటే క్రేన్ కావాలి. మళ్ళా ఇళ్ళ తిప్పే గంటనే 12 కిలోల వజన్ ఉంటది. 900 కిలోల రవ్వ, 1000 కిలోల నెయ్యి, 1000 కిలోల చక్కెర, 2000 లీటర్ల పాలు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పౌడర్ వేసి కమ్మటి హల్వా చేస్తారట. మన తిరుపతికి వెళ్ళి 1,00,000 లడ్డూలు పంపుతున్నారు భక్తులకు ప్రసాదం పంచడానికి. ఇక అన్నదానం కోసం మస్తు మంది టన్నుల కమానం బియ్యం, సరుకు సౌదాలు పంపుతున్నారు అయోధ్యకు. రామయ్య అక్షింతాలు ఇంటింటికి చేరినాయి. అయితే గుడి మొత్తం గట్టక ముందుకే ఓపెనింగ్ చేస్తున్నారు. అంత అయ్యే వరకు ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చునట. గంత ఆత్రం ఎందుకు, పద్ధతులు మర్చిపోతారా? మేము రామని 4 స్వామీజీలు బాజాప్తా చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రాముని పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మేము కూడా పోమని కాంగ్రెస్ పార్టీ. ఎవరి మాట ఎట్లున్నా 22 తారీఖు నాడు అయోధ్య పండుగను చూడబోతున్నాం. సంక్రాంతి అంటే ఇంటి ముంగట రథం ముగ్గులు, భోగి మంటలు, కమ్మటి మురుకులు, పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, పతంగుల పోటీలు, జోరు దావతులు. మళ్ళా అన్ని పండుగలు ఒక్కరోజే వస్తే సంక్రాంతి 3 రోజుల మురిపం. ఇవన్నీ అందరికి గాని ఆంధ్రలా ఇంకోటి జోరుందుల్లో. సంక్రాంతి పండుగ అంటే కోళ్ళ కొట్లాటే. మళ్ళా కోనసీమ కొబ్బరి తోటల నడుమ జోరుగా నడుస్తున్నాయి. ఒక్కొక్కటి చూడండి మట్ట సంగ ఎట్లున్నాయో. డేగ, అబ్రస, సేతు, కొక్కరాయి, కౌజు, పింగలి, పల్రా, గెరువ, పూల, మైల పచ్చకాకి, కాకి, నెమలి, నల్లసావల, ముంగిసావో ఇట్లా మస్తు రకాల కోళ్ళు ఉంటాయి. సాధకం కూడా సపరేటే. మన ఇంటి కోళ్ళ లెక్క ఇత్తులు, నూకలు, బుక్కయుల్లో మనుషులకు లేని భాగ్యం ఇటుకుంటది. మంచిగా జీడిపప్పు, బాదం, పిస్తాలు తినబెట్టి పొద్దుకు 2 మాటల జలకాలాటలు, షాంపులతోటి నిండారా తానాలు. చెప్తే నమ్మరు గాని కొన్నింటికి మటన్ కీమా పెడతారంటే ఏ లెవెల్ ఉంటాయో ఆలోచన చేసుకోండిగా. పైలంగా చూసుకుంటానికి, పైరంగా ట్రైనింగ్ ఇస్తానికి సపరేట్ మనుషులు ఉంటారు. ఉడకబెట్టిన గుడ్లు ఇస్తాము, ఓన్లీ వైట్ ఇస్తాము. మళ్ళీ బాదం పిక్కలు ఇస్తాము, ఒక్కొక్క కోడికి 4 రాగులు, ఒడ్లు కలిపి ఇస్తాము. మళ్ళీ సాయంత్రం వచ్చేసి మటన్ కీమా ఇవి పెడతారు. కోడిని బట్టి రకాన్ని బట్టి రేటు. 50,000 కంచెలు సురువు చేస్తే లక్షల దాకా వలుకుతాయి. హా రాములు రారా, ఇంకా రావోతివేమని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇంతలోనే నువ్వు వచ్చినావు. గా గిలాస్ తీసుకో. అరే పైసలు నీ కాడేడి పోతే కాక, నువ్వైతే గాని ఖాతాలో రాసుకుంటాం గాని అవి ఒక్క పారిద్దూతి. మామ మా దోస్తులు వచ్చిండ్రు, కూలుండేటి చూడు, ఫోన్ పే చేస్తా. జర అయ్యకు తెల్వనియకే, ఈ చింతపండు చేస్తాడు. నీ పోరనుకున్న వారెత్తు కాలేజీ పోరా అంటే ఈడ తాగి తందనాలు ఆడుతున్నావు. ఇంటికైతే రా బిడ్డ, ఇయ్యాల నీ మైలపోలు తీయకుంటే చూడు. నీ తాగుడు మీద మన్నువాడ ఇంట్లో నా పైసలు సుత ఎత్తుకవై పాడైనవు. పోరలకు 10 రూపాయలు ఇయ్య శాత కాదు కానీ మొత్తం ఆడ దలగా పెట్టొస్తుండు అని గీ డైలాగులు పతూర్లు వింటుంటాం. కానీ గాడైతే కాదు. తెలంగాణలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేని నియోజకవర్గం ఏదంటే మునుగోడు. 2 మున్సిపాలిటీలు, 7 మండలాలు, 159 పల్లెలన్నీ జల్లడబట్టినా కోటర్ సీసా కాదు కదా, సుక్క కూడా దొరకది. మందు తాగాలంటే సీదా వైన్స్కో, బార్కో పోవాల్సిందే తప్ప సందులో సరుకుండది, గల్లీలో మాలుండది. మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా అక్రమ మద్యం అమ్మకాలు అనేవి లేవు, పూర్తిగా బంద్ అయినాయి. ఏహే ఆప్కారంలో లేవని చెప్పకుంటే ఉన్నాయని చెప్తారా అంటున్నారా? అయితే ఊళ్ళ పొంట తిరిగి పబ్లిక్ నే అడుగుదాము. కొట్టుడు, తిప్పట్లాడు, తావొచ్చి ఎందుకంటే నా కష్టం నేను తిన్నా, నువ్వు తిను, ఇగో ఇట్లా అనేది. అక్కడేమో తాగి ఆడగడితే ఆడ వదిలేదు. ఇక్కడ అన్ని గందులైనవి, మొత్తం బంద్ అయింది. ఇక్కడ కానీ ఎక్కడెక్కడ ఊళ్ళో పోతే అక్కడ షాపులు ఉంటాట.
అవి కూడా కావాలి కాసి పోయినప్పుడు కొట్టాలి పొరలా అయ్యో ఏమమ్మతలేరు మందు బంద్ చేసినా మంచిగా ఉంది ఇప్పుడే మంచిగా ఉంది గదన్నట్టు అంతా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ పంతనమే మళ్ళా గెలవంగానే సార్ చేసిన ఫస్ట్ పని ఏందంటే బెల్ట్ షాప్ లో బెండు తీసుడు దొంగతనంగా మందమ్మినట్టు తెలిస్తే మొదలు మీ పని అవుతుందని ఆప్కరోళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఊరూరా గ్రామ కమిటీలు వేస్తే వాళ్ళు బంద్ చేపించే వరకు దెబ్బకు 2000 బెల్ట్ షాపులు మూతపడ్డాయి మునుగోరులో. నేను రోజుకు ఒక మంది ఆగి ఇలా బంద్ చేసినందుకు ఇలా సెల్ ఒక 1000 రూపాయలు ఉండపోయేది. ఇలా నా జేబులో ఇప్పుడు ఇవాళ ఈ పైసలు ఉన్నాయంటే ఇలా నాకు ఒకటి అదృష్టం ఇప్పుడు 600 చేసిన 1000 రూపాయలు అప్పు చేసేది. అవు మరి ఇంటి పక్కకే దుఃఖం ఉంటే తాపకింత సపరిచుడేనాయే చేసిన కష్టం తాగుడికే వాయే. గిట్లయితే ఇక సంసారాలు పొడుగైనట్టే అని ఈ కార్యం చాలు చేసిన ఎమ్మెల్యే సారు. ఈ కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిపోయిండు. పాన్ షాపులో కూరగాయల షాపులో ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు. మరి ఈ పని ముందెందుకు చేయలేదని అడిగితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ప్రభుత్వం లేనప్పుడు నేను అరగట్లేకపోయినా ఈ కిరాణం దుకాణంలో మంద అమ్మేది. షాప్ బంద్ చేయమన్నారు కాబట్టి బెల్ట్ షాపులు బంద్ చేసినాం. కానీ మీ దందా లాస్ అవుతుంది కదనే. 100 మందిలో 10 మంది బాగుపడి 90 మంది బాధపడుతుంటే మేము కూడా చూడలేదు. ఇన్నేళ్ళు బెల్ట్ షాపుల మీద బతికిన వాళ్ళు ఇప్పుడు బాజాట్ల పడే కథ కావద్దని సర్కార్ తరఫున ఏదైనా పని చూపిస్తారట. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇన్కమ్ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్ గా వాళ్ళకి సాయం చేస్తాం. ఏదో కొత్త మురిపము 4 వద్దులైతే మళ్ళా దందా ఏరనే గ్యారంటీ ఏముంది సారు? ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత ఎవరైతే వినలేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతాం. జైలు పాలవుతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలో కూడా ఉంది బెల్ట్ షాపులు మొత్తం లేపేస్తామని. గా పని మునుగోడులో సురువైంది కాబట్టి కడమ నియోజకవర్గాలకు వాకిందంటే బెల్ట్ షాపులు లేని తెలంగాణ తయారైనట్టే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా మంది ఫోన్ల ద్వారా నాకు చెప్తుండ్రు. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.